శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలోకెల్లా మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక ఈ రాశి వారికి కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికి డబ్బులను అప్పుగా ఇవ్వడంగా కానీ లేదా మీరు డబ్బులను అప్పుగా తీసుకోవడంగా కానీ ఇటువంటి పనులు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. మీకు ఇటువంటి పని ఏదైనా ఉంటే మరుసటి రోజుకి పెండింగ్ వేసుకోండి, మరుసటి రోజుకి పోస్ట్ పోన్ చేసుకోండి. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వ్యక్తులు షూరిటీ సంతకాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. మీరు షూరిటీ సంతకానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు లాభం జరగకపోగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. మేషరాశి వ్యక్తులకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే గనుక వాటిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతే అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. ధనపరంగా వీరికి ఈ సమయంలో చక్కగా కలిసొస్తుంది. ఇక మీరు ఏదైనా స్థలాలు కొనాలి అనుకున్నా, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా, క్రయ విక్రయాలు చేయాలనుకున్నా కూడా మీరు చేయకపోవడమే మంచిది. ఇక మానసిక వేదనకు లోనయ్యే ప్రమాదము ఉంది. మేషరాశి వ్యక్తులకు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి. ఇక గొడవలకు మీరు దూరంగా ఉండాలి. కుటుంబ పరంగా మీకు ఐకమత్యత అనేది పెరిగేందుకు మీ తోడ్పాటు చక్కగా అవసరపడుతోంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయం అనేది మేషరాశి వారు తీసుకోవద్దు. ప్రయాణాల వలన సమస్యలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు లేకపోవడం, భూ వివాదాలు కానీ క్రయ విక్రయాలలో వివాదాలు కానీ ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఉంటాయి. ఇక నూతన వ్యక్తులతోటి వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. బాధ్యతలు మీకు ఎక్కువగా అవ్వడం, కొన్ని రకాల అగ్రిమెంట్ల వ్యవహారాలలో ఇబ్బందులు కలగడం, ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు పెరగడం ఇటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత అనేది కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి వినాయకుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించి పూజ చేస్తే మీకు అనుకూలత బాగా ఏర్పడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.